సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. నిన్న అనాలిసిస్ చూడండి అనాలిసిస్ చూడండి అని ఎందుకు చెప్తుంటాను. నేను అనాలిసిస్లో ఏం చెప్పాను, మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక మోస్ట్లీ రేంజ్లో ఉంటుంది, దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అవుతుంది కాబట్టి సో మిడ్ క్యాప్ నిఫ్టీ రేంజ్లో ఉంటుంది. బట్ ఫిన్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫిన్ నిఫ్టీ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, బయింగ్ ప్రెషర్ ఉంది. నేను అనాలిసిస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఏం చెప్తున్నానని. ఏమైంది, మార్కెట్ పరిగెట్టిందా ఈరోజు? ఫిన్ నిఫ్టీ ఎంత బాగా పరిగెట్టింది. ఇదే విషయం నేను ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ఈరోజు చెప్పాను. మార్నింగ్ వచ్చాను, సెకండ్ హాఫ్లో ఒక మంచి ట్రేడ్ చెప్తాను ఇఫ్ మార్కెట్ బాగుంటే అని చెప్పాను. దాని తర్వాత వచ్చాను, ఎన్ని గంటలకి 11:30కి వచ్చి ఏం చేశాను చూడండి. ఫస్ట్ ఫిన్ నిఫ్టీ 21,600 ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందా. 21,600 ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెట్టాను చూడండి. 21,600 ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఓవరాల్గా చూస్తే పుట్ సైడ్ హెవీగా ఉంది, 1 CR ఉంది, కాల్ సెట్ 36 lakhs ఉంది. సో సింపుల్ వ్యూ, 21,600 కానీ క్రాస్ అయిందా మార్కెట్ పరిగెడుతుందని వాయిస్ మెసేజ్లో కూడా చెప్పాను. క్లియర్గా వెళ్ళి వినండి. మార్కెట్ ఏమైంది, పరిగెట్టడం స్టార్ట్ అయింది. గుడ్ ప్రాఫిట్ అని చెప్పాను, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అప్ సైడ్. దాని తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఇంత పెద్ద ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఇంత పెద్ద ర్యాలీ, ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. అక్కడ నుంచి కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 188 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇలా ఎలా తెలుస్తుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి తెలుస్తుంది. ఎవరైనా ఈ టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. మీకు కానీ ఎవరైనా టెలిగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ, కాల్స్లో కానీ, మెసేజ్లో కానీ తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అంటే దయచేసి ఎవరిని నమ్మొద్దు, అంతా స్కామే. చాలా స్కామ్లు ఎక్కువ అవుతున్నాయి. 7001456759 ఈ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా స్కామ్ కానీ ఎవరైనా స్కామ్ డబ్బులు అడిగితే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి మెసేజ్ చేసి కనుక్కోండి మీరో కాదు అని, అంటే నేనా కాదని కనుక్కోండి. అదే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకేనా? సో రేపు మార్కెట్ రేపు రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ. ఇదేంటి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు అని అనుకుంటున్నారా? సింపుల్గా ఒకటి ఏం లేదు, సింపుల్గా May 1st అంటే వెడ్నెస్డే మార్కెట్ హాలిడే. ఓకే, అది ఇప్పుడు జస్ట్ May 1st మార్కెట్ హాలిడే అని ఇప్పుడే బ్రోకర్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. సో May 1st మార్కెట్ హాలిడే కాబట్టి May 1st అంటే ఇప్పుడు వెడ్నెస్డే పడుతుంది. ఓకే, సో వెడ్నెస్డే హాలిడే కాబట్టి రేపు ట్యూస్డే ఏంటి, ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు రేపే అయిపోతాయి ఎక్స్పైరీ. సో రేపు రెండింటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే May 1st ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ యూఎస్ది ఇంపార్టెంట్ డేటా ఉంది. ఓకే, అంటే ఎల్లుండు May 1st మనకు హాలిడే రోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది యూఎస్ది. సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ సింపుల్గా మార్కెట్ని ఏం చేయాలి, ఫెడ్ ఇంట్రెస్ట్ ఒకవేళ నెగిటివ్గా వస్తే ఆల్రెడీ మార్కెట్ ఏముంది, అప్పులో ఉంది. సో మార్కెట్కి ఒక అడ్వాంటేజ్ అయిపోద్ది కిందకి రావడానికి. అంటే అర్థమైందా? ఆల్రెడీ బ్యాడ్ న్యూస్ అనుకో, మార్కెట్ని ఏం చేస్తారు, ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ అనుకో మార్కెట్ని పైకి తీసుకెళ్ళి వదిలేస్తారు. బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ కిందకు వస్తుంది, లేదా దాని ఇంపాక్ట్ పడుతుంది. ఇది చాలాసార్లు చెప్పాను, గమనించండి. రేపు ఒక్కరోజు ఫిన్ నిఫ్టీ అండ్ ఎల్లుండి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. రేపే న్యూస్ కూడా ఉంది, ఎల్లుండి న్యూస్ ఉంది, వెడ్నెస్డే న్యూస్ ఉంది. వెడ్నెస్డే న్యూస్ ఇంపాక్ట్ అవ్వాలి అంటే రేపు మార్కెట్ ఏమవ్వాలి, రేపు బిహేవ్ చేయాలి. ఇంకా పైకి తీసుకెళ్ళి పడేయడమో లేకపోతే ఇంకా పైకి తీసుకెళ్ళి వదిలేయడమో చేస్తారు. ఎల్లుండి మార్కెట్ ఇంపాక్ట్ న్యూస్ రేపు తెలుస్తుంది, రేపే పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లు బట్టి మనం చూద్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఫిన్ నిఫ్టీ ప్రజెంట్ మీరు చూడండి 21,800 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో 21,800 ఇది ఈ లెవెల్, ఎగ్జాక్ట్ ఈ జోన్ అనుకోండి. 21,800 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సపోర్ట్ దగ్గరలో ఎక్కడా లేదండి. మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ దగ్గరలో ఎక్కడా లేదు. నార్మల్ చూస్తే 21,600 దగ్గర ఉంది, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది, 21,600 21,800 ఇంత గ్యాప్ ఉంది. నా వ్యూ రేపు ఏమవుతుంది మార్కెట్లో, ఆల్రెడీ మార్కెట్ మంచి బులిష్ మూమెంటం ఉంది. ఓకే, రేపు కూడా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. స్మాల్ మైన్యూర్ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఇంచుమించు అంతే ఓపెన్ అయ్యి అక్కడ నుంచి 21,800 దగ్గర ఎవరున్నారో మీరు చూడాలి. ప్రజెంట్ అయితే ఇంతే.
ఇక్కడ మీద ఇక్కడ నుంచి కానీ క్రాస్ అయితే 21,800 కానీ క్రాస్ అయితే 22,000 దగ్గరికి ఇక్కడ వరకు వస్తే ఛాన్స్ ఉంది. 22,000 ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి, సేమ్ నిన్నట్లాగే నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోద్ది. 21,800 ప్రజెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవడం 21,800 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21,800 మీద కన్నేసి ఉంచండి. కీ లెవెల్. ఎందుకు కీ లెవెల్ అంటున్నాను అంటే, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఓపెన్ అంటే సపోర్ట్ పెరుగుతుంది. అప్పుడు 21,800 దగ్గర మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది బట్ 21,800 దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది, ఎప్పుడు చూడాలి? 9:45 తర్వాత ఆ టైం నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఎందుకంటే మార్నింగ్ 9 నుంచి 9:45 లోపల అడ్జస్ట్మెంట్లు అవుతాయి కొద్దిగా. సో 9:45 తర్వాత ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ ఉంది, దెన్ మార్కెట్ స్లో అండ్ స్టడీగా పడడం మొదలెడుతుంది. ఎక్కడి వరకు వస్తుంది? 21,600 దాకా వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయితే ఏం చెప్పానో, ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రెండు విషయాలు. ఇంకొక విషయం, 22,000 ఏదైతే ఉందో ఇది చాలా దూరం, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, లాంగ్ రెసిస్టెన్స్. లాంగ్ అంటే చాలా దూరంగా ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 21,800 కానీ పైకి కానీ క్రాస్ అయితే మొదలెడితే దాని 22,000 దాకా వెళ్తుంది, కన్ఫామ్గా వెళ్తుంది. ఓకే, బట్ నా వ్యూ ఏంటి అంటే, మార్కెట్లో నాకు ఒక వ్యూ తెలుసు, నాకంటే ఒక క్లారిటీ వస్తుంటుంది. నా వ్యూ ఏంటి అంటే, మార్కెట్లో ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా పైకి వెళ్ళింది. రేపు ఎందుకైనా మంచిది 21,600 దాకా సపోర్ట్ తీసుకొని దాన్ని మళ్ళీ పైకి వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది. అంటే రేపు అట్ ద ఎనీ టైం 21,800 అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ కానీ కిందకు వచ్చి 21,600 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇలా టైం పాస్ చేసి దాన్ని మార్కెట్ పైకి వెళ్ళడానికి, వచ్చే రోజుల్లో పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో రేపు బాగా వినండి, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ కాబట్టి ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది. యూజువల్లీ హాలిడేస్ తర్వాత ట్రెండింగ్ మార్కెట్ చాలా రేర్గా వస్తుంది. అండ్ సాటర్డేస్ అంటే లాంగ్ వీకెండ్ తర్వాత ట్రెండింగ్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు రేపు ఏమైపోద్ది? 21,800 నుంచి 21,600 రేంజ్లో మార్కెట్ ఉండిపోద్ది. ఇక్కడ అంటే ఓపెన్ అయ్యి కొద్ది కిందకు వచ్చి ఇలా ఇంక టైం పాస్ చేసేస్తుంది. ఇక్కడ రేంజ్ ఉంది, మళ్ళీ పైన అంతా 22,000 కూడా ఒక రేంజ్ ఉంది. సో ఇంత రేంజ్ ఉంది కాబట్టి మోస్ట్లీ మార్కెట్ రేంజ్లో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ నా రేంజ్ 21,800 నుంచి 21,600 ఈ రేంజ్, 200 పాయింట్స్ రేంజ్లోనే ఉండిపోద్ది మార్కెట్. బట్ ఇక్కడ నుంచి వస్తే ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ నుంచి వెళ్తే ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా దీని పైకి వెళ్తే మళ్ళీ ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు. సిఈ ఇదంతా 21,800. ఓకే, లెవెల్ అంటే లెవెల్ పెట్టుకోకండి, కొద్దిగా జోన్ పెట్టుకోండి. ఓకే, ఈ లెవెల్ పైకి వెళ్తే ఇక్కడ కాల్ ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా 21,600 కానీ బ్రేక్ అయితే కిందకి, అప్పుడు మీరు కొద్ది పెద్దదే చూడొచ్చు ఫాలో, ఎందుకంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అదంతా 21,300 21,300 దాకా ఈజీగా వచ్చేస్తుంది, జారుకుంటే వెళ్ళిపోద్ది కిందకి మార్కెట్. ఓకే, సో ఇది ఫిన్ నిఫ్టీ నేను చెప్పేది. సో నాకు అడిగితే ఇప్పుడు రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటే అది నేను ఫ్యూచర్లో ఏం బిల్డప్ అయిందో క్లోజింగ్ టైంలో చూసి చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ర్యాలీ ఇలా సింగిల్ డైరెక్షన్ ఇలా స్ట్రైట్గా వెళ్ళింది అనుకో, దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ గుడ్ ర్యాలీ. ఎప్పుడు ఇలా వెళ్ళకూడదు. ఇలా ఇంత స్ట్రైట్గా ఇలా 90 degrees వెళ్ళింది అనుకో ర్యాలీ, అంత స్పీడ్గా పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి మాట, నేను చెప్పేది ఇలాంటి చిన్న మాటలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎప్పుడు ఇలా స్ట్రైట్ డైరెక్షన్ వెళ్ళిపోద్ది. బట్ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది ఈరోజు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి అయితే క్లోజ్ ఇచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 25 వీక్లీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే 49,500 అంటే 49,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, దిస్ ఈజ్ ఏంటి? రెసిస్టెన్స్. 49,500 ఇస్ అ రెసిస్టెన్స్. అదే విధంగా దీన్ని క్లౌన్ చేసినాను, పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కానీ 49,500 కానీ క్రాస్ అయితే 50,000కి వెళ్ళిపోద్ది. ఇంకా రౌండ్ లెవెల్ నాకు ఎందుకో 50,000 టచ్ చేయించేస్తారులాగా ఉంది ఈ వీక్, నెక్స్ట్ వీక్ లోపల. ఎందుకంటే మంచి రౌండ్ లెవెల్ 50,000 అనేది చాలా సైకలాజికల్గా చాలా బిగ్ రౌండ్ లెవెల్. సో వదలరు 50,000, ఎప్పుడు వదలడు. అంటే కాలు పుట్టి ఇద్దరు మంచి ఫైట్ వద్దు ఈ లెవెల్ ధర. ఇది మంచి లెవెల్ ఇది. సో ఇక్కడ కన్ఫామ్గా మార్కెట్ వచ్చే రోజుల్లో అది టచ్ చేసి ఇక్కడ మార్కెట్ చాలా రోజులు, మినిమం ఒక
10 to 20 డేస్ ఇక్కడే టైం పాస్ చేస్తుంది ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా. అంటే ఆ లెవెల్ ఇంపార్టెంట్ అని ఇద్దరు ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు నా వ్యూ ఏంటి, నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే 49,500 కదా, 49,500. ఓకే, అదేవిధంగా పైన ఏమో 50,000. ఓకే, 50,000. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది, సపోర్ట్ చూస్తే 49,000 దగ్గర ఉంది. 49,000 అంటే ఈ లెవెల్ సపోర్ట్. ఎస్, పర్ఫెక్ట్ సపోర్ట్ అబ్బా. మార్కెట్ ఎక్కడి నుంచి అయితే కరెక్ట్ పైకి వెళ్ళింది అదే కరెక్ట్ సపోర్ట్. ఇది కరెక్ట్ సపోర్ట్ తీసుకుంది, మీరు చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది 49,000 సపోర్ట్, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది లాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది లాంగ్ రెసిస్టెన్స్, లాంగ్ అంటే దూరంగా ఉంది అని. రేపు నా వ్యూ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఇంచుమించు స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేను కన్నేయాల్సిన లెవెల్ 49,500. ఇది కీ లెవెల్. ఎందుకు కీ లెవెల్ అంటున్నానంటే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో, 49,500 దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది ఏమవుతుంది, సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ మెల్లిగా టైం పాస్ చేస్తూ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి 49,500 కింద కానీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందా, ఇలా టైం పాస్ కింద, అది ఎక్కడి వరకు రావడానికి చూస్తుంది, కిందకి రావడానికి చూస్తుంది. ఎంతవరకు రావడానికి చూస్తుంది, 49,000 దాకా రావడానికి చూస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు. ఈ డౌన్ ఎప్పుడు డౌన్లో పుట్ ప్లాన్ చేస్తాం, 49,500 లెవెల్ కిందే ఉండాలి, అప్పుడు మనం పుట్ ప్లాన్ చేస్తాం. కిందకు వస్తే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరూ స్టాప్ లెస్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏముంది, 49,500లో సపోర్ట్ క్రియేట్ అయిందా, మార్కెట్ పైకి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది, అది 50,000 దాకా వెళ్ళొచ్చు, లేదా 49,800 దగ్గర టర్న్ అయిపోవచ్చు. ఓకే, అది చెప్పలేం ఎంతవరకు వెళ్తుందని, బట్ నా వ్యూ ప్రకారం 50,000కి వెళ్ళాలి. ఓకే, ఇది నా వ్యూ. ఇన్ కేస్ మార్కెట్ ఈ పైకి బ్రేక్ చేయలేదు, కిందకి రాలేదు, ఇక్కడ ఈ రేంజ్లో ఉండిపోయింది అనుకో, ఏం చేస్తారని అంటే ట్రేడింగ్ చేయొద్దు. ఇన్ కేస్ మరీ చిన్న నేరో రేంజ్ అంటే ఎంత చిన్న నేరో రేంజ్ అంటే, ఇన్ కేస్ ఇంత ఈ రేంజ్లో కానీ ఉండిపోయింది అంటే దాని మార్కెట్ని వదిలేసేయండి. ఎంత 49,500 నుంచి 49,256 ఇది రేంజ్. ఈ రేంజ్లో కానీ ఉండిపోయిందా, నో ట్రేడ్. ఓకే, నో ట్రేడ్. బట్ నా మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. అదే నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఎలాగా ఏంటి ప్లాన్ అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది కాబట్టి మోస్ట్లీ పైకి వెళ్ళి ఇక్కడ జోన్లో ఉండిపోద్ది. అంటే 50,000 నుంచి 49,500 రేంజ్లో ఉండిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూస్తే మీకు తెలిసిపోద్ది. ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు ఓవరాల్గా చూడండి, ఇంకా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే ఎక్కడో బయింగ్ ప్రెషర్ ఇంకా ఉంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా పుట్ సైడ్ పొజిషన్ ఉంది, అంటే బయింగ్ సైడ్ ప్రెషర్ ఉంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. నాట్ ఏ బిగ్ ప్లేయర్ ఏం కాదు, నార్మల్ ప్లేయర్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి ఇది మేజర్ ఇంపాక్ట్ పడదు. బట్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూడండి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్లో ఎస్ ఇక్కడ చూడండి, లాంగ్ బిల్డప్, క్లోజింగ్ టైంలో మార్నింగ్ నుంచి వచ్చిన ఓపెన్ ఇంట్రెస్ట్లు చూడండి. ఇక్కడ 1,38,646, ఇక్కడ 1,28,000, బట్ ఇక్కడ 34. అంటే మార్నింగ్ నుంచి వచ్చే తరంగా క్లోజింగ్లో కొద్ది గట్టిగా బై చేశారు. సో లాంగ్ బిల్డప్ ఎప్పుడైతే గట్టిగా హెవీగా బై అవుతుందో నెక్స్ట్ డే మార్నింగ్ మైన్యూర్ గ్యాప్ అప్, అంటే పెద్ద గ్యాప్ అప్ అనగానే ఒక స్మాల్ గ్యాప్ అప్ కానీ ఇంచుమించు ఇంత ఒక 50-60 పాయింట్ల 100 పాయింట్ రేంజ్లో ఇంత ఇంచుమించు ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అది రేపు మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో ఏమైంది రండి, మార్నింగ్ చెప్తా. మార్నింగ్ వచ్చే జస్ట్ ఫిన్ నిఫ్టీ ఒక ట్రేడ్ అయితే ఇచ్చాను,
అండ్ ఇది ఆల్గో ప్రాఫిట్. అండ్ మీ అందరికీ మా ఆల్గో ప్రాఫిట్ని చూపించాలి కదా. ఆల్గో అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, మీకు తెలియట్లేదు, మీరే మిస్ చేసుకుంటున్నారండి నిజంగా చెప్పాలంటే. గుడ్ మార్నింగ్ వచ్చాం, జస్ట్ మార్కెట్లో కొద్దిగా డిస్కషన్ అయింది. తర్వాత ఇది ఆల్గో ప్రాఫిట్, ఫిన్ నిఫ్టీ ఆల్గో 3520. ఓకే, దాని తర్వాత ఇది ఒక ఆల్గో, ఇది వేరే బయింగ్ ఆల్గో. సో ఇది కూడా ఫిన్ నిఫ్టీ ఆల్గో, ఓ సింగిల్ లాట్ అంట. నెక్స్ట్ ఇది ఒక ఆల్గో 4000. అదే అంటే స్టూడెంట్స్ ప్రాఫిట్. ఇది 4000 ఆల్గో ప్రాఫిట్. ఇందులో ఎంత ప్రాఫిట్? 1042 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇందులో ఎంత ప్రాఫిట్? 693 రూపీస్ ప్రాఫిట్. ఇది నా ఆల్గో ఓవరాల్గా 4000 ప్లస్ డిఎఫ్ ఆల్గో ప్లస్ 1.2 ల్యాక్ ఆల్గో, ఫిన్ నిఫ్టీ ఆల్గో 3 కలిపి. సో నెక్స్ట్ ఇది ఒక ఆల్గో 2000 ప్లస్ ప్రాఫిట్. ఓన్లీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ 2400 ఆల్గో ప్రాఫిట్. సో ఇది స్వింగ్ ట్రేడింగ్. యాక్సిస్ బ్యాంక్ స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నారు, ఏదో బ్రేక్అవుట్ ఇచ్చింది మా టీంకి తెలిసింది. సో 18,000 ప్రాఫిట్. సో ఈ విధంగా మీరు కూడా స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ మా పోర్ట్ఫోలియో చూపిస్తాను. మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ లేదు. ఫిన్ నిఫ్టీ స్ట్రాటజీ ఓవరాల్ కంటిన్యూ ప్రాఫిట్ చూడండి. 2 రోజులు లాస్ ఇచ్చింది, ప్రజెంట్ ఈ రోజు కూడా ప్రాఫిట్. 1.2 ల్యాక్స్ సెల్లింగ్ ఆల్గో కంటిన్యూ ప్రాఫిట్, నో లాస్ అసలు ఈ మంత్లో, ఒక్కసారి లాస్ వచ్చింది, ఇది ప్రాఫిట్. డైవర్సిఫై ఆల్గో మంత్ స్టార్టింగ్లో లాస్, కంటిన్యూ మంత్ అంతా ప్రాఫిట్, వెరీ గుడ్ అసలు, మంచి రిటర్న్ డైవర్సిఫై ఆల్గో. స్కాల్పింగ్ ఏం చేయలేదు, 1 డే ఎస్టీబీటీలు కూడా ఏం చేయట్లేదు నేను. స్వింగ్ ట్రేడింగ్ నేను తీసుకోలేదు, బట్ మా టీం తీసుకుంది. ఓకే, సో మీరు కూడా ఎవరైనా నార్మల్గా నేను చెప్తున్నా ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా జాయిన్ అవ్వాలన్నా యూట్యూబ్లో చాలా కంటెంట్ ఫ్రీగానే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ట్రేడింగ్ ఫ్రీగానే ఉంటుంది కదా యూట్యూబ్లో చాలా కంటెంట్ ఫ్రీగానే ఉంటుంది. నేను ఏదో కోర్స్ అమ్మట్లే, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ నేను సెల్ చేసుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్, నా హార్డ్ ఎఫర్ట్స్, నా స్ట్రాటజీస్, నేను క్రియేట్ చేసిన స్ట్రాటజీలు, ఇవి ఏవైతే నేను క్రియేట్ చేసుకుంటున్నానో, ఏవైతే మంచిగా వర్క్ అవుతాయో అవి నేను సెల్ చేసుకుంటున్నాను. అంతే తప్ప కోర్సే కావాలి నేర్చుకోవాలి అంటే యూట్యూబ్లోనే చాలా కంటెంట్ ఉంది, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవచ్చు. బట్ దానివల్ల ఒక విషయం చెప్తాను చూడండి, ఇది రియాలిటీ. యూట్యూబ్లో చెప్పి నేర్చుకున్నంత రియాలిటీ ఎవడు చెప్పడు. నేనైతే నా కోర్సులో ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. మీకు యూట్యూబ్లో కూడా నేను నా గురించి మీకు తెలిసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, కోర్సులో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. ఏది జరుగుతుందో, ఏది రియాలిటీ, ఏది మనం చేస్తే సర్వైవ్ అవుతామో అదే మాట్లాడతాను. సో అదనమాట. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇందాక చెప్పాను కదా వాట్సాప్ నెంబరు, సో 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఎవరైనా ఆల్గో కావాలన్నా ఫస్ట్ దయచేసి ఈ వీడియో చూడండి, ఏఏ ట్రేడింగ్ వీడియో, ఇది ఆల్గో వీడియో, ఇది చూసి దెన్ మెసేజ్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఓన్లీ ఆల్గో ఇవ్వను అని చెప్తుంటాను. ఓన్లీ ఆల్గో అయితే ఇవ్వనండి, మీరు ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఆల్గోలో రేపు పొద్దున్న డ్రాడౌన్ వచ్చినా ఏదో వచ్చినా సపోర్ట్ అనేది ఉండాలి. సో అది నేను ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే మా 200 రూపీస్ గ్రూప్ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, వీడియో కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా ఫ్రీగా కోర్స్ నేర్చుకోవాలి అంటే మన తెలుగు ట్రేడర్ ఆర్యన్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, తెలుగు ట్రేడర్ ఆర్యన్ యాప్. సో అది డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఒక కోర్స్ ఉంది, జీరో టు హీరో ఎలా ట్రేడ్ చేయాలని ఫ్రీగా చెప్పాను. యాప్లో మాత్రం చెప్పాను. తెలుగు ట్రేడర్ ఆర్యన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా అయితే కోర్సును కూడా చూడొచ్చు. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.